39వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ దినము నీ దాసులమైనటువంటి మా పట్ల నీ కృపాక్షేమాన్ని ఉంచి మరి మేము ఎలా జీవించాలో, ఎలాగుంటే మమ్మల్ని ఆశీర్వదిస్తావో నీ కృపా కనికరం చేత నీ దయ చొప్పున మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. నీవే నీ బిడ్డల్ని సరి చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో మనకు హిజ్కియా భక్తుడు కనపడతాడు. ఎవరు కనపడతారు? అయితే హిజ్కియాకు హృదయంలో గర్వం, తనకు సంపద ఉన్నదని, తన దగ్గర పనివారు ఉన్నారని, తన రాజ్యంలో ఆయుధాలు అవి ఇవి తయారైతాయని చాలా విషయాలను బట్టి హిజ్కియాకు హృదయ గర్వం ఏర్పడింది. ఏ గర్వం? ఎప్పుడైతే హిజ్కియాలో ఈ హృదయ గర్వం ఉన్నదో, ఈ గర్వాన్ని బట్టి ప్రభు ఒక దినము యెషయా ప్రవక్తను పంపించింది. యెషయా ప్రవక్తను పంపించి తన వర్తమానాన్ని తెలియజేసింది. ఆ వర్తమానం ఏంటంటే, హిజ్కియా మరణం కాబోతున్నాడు. ఏం కాబోతున్నాడు? ఆ వర్తమానాన్ని యెషయా ప్రవక్త ద్వారా, హిజ్కియా నువ్వు ఇంత సంపాదించినవు, ఇన్ని ఉన్నాయని మురుస్తున్నావు, కానీ నీవు రేపు ఉదయమే ఫలానా సమయానికి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిండు. హల్లెలూయా. దాన్ని బట్టి వెంటనే హిజ్కియా ఏం చేసిండంటే, తనను తాను సరి చేసుకొని ఆ వర్తమానం ఎప్పుడైతే విన్న వెంటనే తనకు తానే దేవుని సన్నిధిలో తన పాపం ఒప్పుకొని, తన లోపం సరి చేసుకొని, తన తలను ఆ గోడ వైపు వాల్చి దేవుని సన్నిధిలో క్షమించమని బతులాడినప్పుడు దేవుడు వెంటనే క్షమించిందట. ఇక్కడ చనిపోతాడు అని యెషయా ప్రవక్త ఆ మాట చెప్పి హిజ్కియా యొక్క ఇంటి ఆ మెయిన్ గేట్ దాటుతుండగానే మళ్ళా దేవుడు వాక్యం ప్రత్యక్షమై ఏమని సెలవిచ్చిందంటే, 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకి ఇస్తున్నా, వెళ్ళి చెప్పు అని చెప్పినప్పుడు మరలా దేవుని దాసుడు వచ్చి, హిజ్కియా నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించిండు, ఇక నుంచన్నా నీతిగా ఉండు, ఇక నుంచన్నా దేవునికి లోబడి నడువు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చిండు అని చెప్పి ఆ ప్రవక్త ద్వారా మాట పలికినప్పుడు హిజ్కియా చాలా సంతోషపడ్డాడు. హల్లెలూయా. చాలా సంతోషపడ్డాడు. కానీ తాను చేసినటువంటి ఒక పొరపాటు ఉంది. ఏంటంటే ఆ పొరపాటు, దేవునికి చెప్పకుండా తన శత్రువు అయినటువంటి బబులోను రాజుకు తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని చూపించాడు. ఇది మా ఆయుధశాల, ఇది మా బంగారం కొట్టు, మేము ఇందులో కెంపులు పోస్తాం, ఇందులో వజ్రాలు ఉంటాయి, ఇగో ఇక్కడ ఇంతమంది పనివారు ఉన్నారు, ఇంతమంది సైన్యం ఉంది, ఇగో మేము శత్రువుని ఇగో ఈ భాగం నుంచి ఎదుర్కొంటాం, శత్రువు మా దగ్గరకు వస్తే ఇగో ఈ విధంగా మేము అణిచేస్తాం అని చెప్పి శత్రువుకే తన బలం అంతా చెప్పేసుకున్నాడు. తన బలం అంతా. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఎవరికి ఏది చెప్పొద్దో అది చెప్తాం. ఎవరికి ఏది చెప్పొద్దో మనం బలహీనతలు బాగా చెప్పుకుంటాం ఇతరులతోటి. ఇక వాళ్ళు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు అయితే ఆ బలహీనతను ఊరంతా ప్రచారం చేస్తారు. లేదు వాళ్ళు ఒకవేళ మాంత్రికులు అయితే
ఆ బలహీనతను బట్టి మనల్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. అవునా కాదా? సపోర్ట్ చేయలేదు. హల్లెలూయా. అయితే దేవుడు అంటుండు, నీ బలహీనతను నువ్వు ఇంకొకరికి చెప్పుకోవడం ద్వారా నువ్వు నష్టాల పాలు, కష్టాల పాలు అయిపోతావు. ఇక్కడ హిజ్కియా జీవితంలో కూడా తన బలహీనతలు, తన బలము, తనకున్న సమస్తాన్ని గురించి చెప్పేసరికి దేవుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? సపోర్ట్ చేయలేదు. కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టే ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని? చదవండి. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు ఇప్పటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతా కూడా బబులోను పట్టణమునకు పట్టణం అంటే నాశనపురం. బబులోను రాజు భయంకరమైనటువంటి మూర్ఖుడు, పిచ్చోడు. బబులోను అంటేనే సాతానుకు నిలయం. అటువంటికి ఈయన ఏం చేసిండంటే తన బలం గురించి చెప్పేసిండు, తన బలహీనతల గురించి చెప్పేసిండు. కాబట్టి నీ పితరులు సమకూర్చిందంతా కూడా ఉన్నది లేనిది అంతా కూడా ఊడ్చుకొని పోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా చాలామందట శత్రువుకు తమకున్న అధికారాలన్నింటిని గురించి చెప్తున్నారట. హల్లెలూయా. శత్రువుకు పూసగుచ్చినట్టు చెప్తున్నారట. ఇది ఇట్లా, అది అట్లా, అది ఇట్లా, ఇది గట్లా అని చెప్పి. హల్లెలూయా. చాలా జాగ్రత్త బిడ్డలారా. ఎవరు మరి శత్రువుకు తాళం ఇస్తుర్రో మీ తాళాలు ఏమైనా దేవుని దగ్గరనే ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? హల్లెలూయా. సొలొమోను కూడా గిట్నే చేసిండు. ఏం చేసిండంటే 700 మంది రాజుల కుమార్తెలను చేసుకుంటే అన్యజనుల నుంచి 300 మందిని చేసుకున్నాడు. ఈ 700 మంది రాజుల కుమార్తెలు కొంత జ్ఞానం కలిగి ప్రవర్తించినా ఈ 300 మంది అన్యజనులు ఆయన హృదయాన్ని మార్చేసారు కాబట్టే ఎంతో సంతోషకరంగా ఆ మందిరాన్ని నిర్మించుకున్నప్పటికీ ఆ మందిరంలో ఉన్న సమస్త సామగ్రి కూడా శత్రువు కొల్లబెట్టుకొని పోవలసిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. అసలు ఆ మందిరానికి ప్రవేశిస్తేందుకు ఎవరికి అవకాశం లేదు. ఎవరైనా మందిరంలో కాలు పెడితే అక్కడికి చచ్చిపోవాలి. అంత అధికారం కలిగినటువంటి మందిరపు మహిమ ఎవరిని బట్టి అంటే సొలొమోను బట్టి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే పాపాత్మలతో సావాసం చేసిండు. ఎవరితోటి? సపోర్ట్ చేయలేదు. అన్యజనుల జోలికి పోవద్దంటే అన్యజనుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నత స్థలాలున్నా, ఎక్కడ గొప్ప గొప్పవి ఉన్నా అక్కడ ఈయన భార్యలే ఫస్ట్ పోయి అక్కడ బలులు అర్పిస్తున్నారు. అసలు వీళ్ళు వేయాల్సింది బలి ఎవరికంటే దేవాతి దేవునికి బలి అర్పించాలి. కానీ ఉన్నత స్థలాలలో వెళ్ళి పాప సంబంధమైనటువంటి వాటికి బలి అర్పించడం ద్వారా దేవుని యొక్క మహిమను అక్కడ సొలొమోను పోగొట్టుకున్నట్టు చూస్తున్నాం. కాబట్టి నా కుమారులారా, కుమార్తెలారా, మీరు ఒక విషయం గ్రహించండి. మీరు దేవుని నమ్ముకున్నట్టయితే దేవుని నమ్ముకున్న పిల్లల్లాగా జీవించండి. హల్లెలూయా. మీ యొక్క రహస్యాలు శత్రువుకు చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు? సపోర్ట్ చేయలేండి. చూడండి ఒకసారి 2 రాజులు 24వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజులు. మరియు అతడు యెహోవా మందిరపు జననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణలన్నింటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయారు. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరం కొరకు సొలొమోను ఎంతో బంగారం, ఎన్నో చేసిండు. అవన్నీ కూడా శత్రువట పగలగొట్టి తీసుకొని వెళ్ళిపోయారట. ఏం చేసి తీసుకుపోయారు? అదేవిధంగా 25 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోయి. చూడండి, ఎక్కడికి ఎత్తుకపోయారు? బబులోను పట్టణానికి ఎత్తుకొని పోయారు. హల్లెలూయా. ఎక్కడికి ఎత్తుకొని పోయారు? బబులోను పట్టణం అంటే ఏందనుకున్నాం ఇప్పుడు? అది ఒక నాశనపురం, అది అపవాది ప్రపంచం. భయంకరమైనటువంటి మోసాలు, భయంకరమైనటువంటి మాంత్రిక తంత్రాలు,
భయంకరమైన, దేవునికి ఆయాసకరమైనటువంటివి ఎన్నో ఉంటాయి అక్కడ. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మరి మీరు కనుక సాతానుకు లోబడితే, సాతాను యొక్క ఆలోచనల ప్రకారం నడిస్తే, చిన్న విషయాల్లో కూడా మీరు దాని మీద ఆధారపడితే మీ భవిష్యత్ అంతా తారుమారైపోతుంది. ఏమవుతుంది? మందిరం ఎవరి కొరకు కట్టించిండు? దేవుడు ఉండాలని సొలొమోను కట్టించిండు. మరి కట్టించడమే కాదు, నీతిని పాటించాల్సినటువంటి ఆలోచన, అధికారం ఆ కట్టించినటువంటి వ్యక్తికి ఉన్నది. కానీ తాను ఎప్పుడైతే ఇతర స్త్రీలతో సాంగత్యం చేసిండో, ఎప్పుడైతే అన్యజనులతో సాంగత్యం చేసిండో, దేవుని యొక్క మహిమను, ప్రసన్నతను కోల్పోయిండు. హల్లెలూయా. ఈరోజు నువ్వెలాగున్నావు? అన్యులకు సోపతి కలిగి అన్యజనుల్లాగా నువ్వు కూడా నటిస్తున్నావా? అన్యజనుల పద్ధతులు ఆచరిస్తున్నావా? ఇంకా పాపాన్ని అనుసరిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, దేవుని నీతి కార్యాలకు దూరంగా ఉంటున్నావా? ఒకసారి నిన్ను నీవే సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఇర్మియా భక్తుడు కూడా చెప్తున్నాడు కొన్ని మాటలు. చూడండి. ఈ పట్టణంలోని ఐశ్వర్యం అంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్య వస్తువులన్నీ, యూదారాజుల నిధులన్నీ నేను అప్పగింతును. హల్లెలూయా. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగించును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనికి తీసుకొని పోవు. హల్లెలూయా. మీరు కనుక దేవుడు చెప్పినట్టు వినకుండా, వాక్యం సరిగా వినకుండా, మీ మనసు అంతా అటు సగం పెట్టి ఇటు సగం పెట్టి, మీ మనసు అంతా ఎక్కడనో పెట్టుకొని వింటూ, హల్లెలూయా, సగం అనలా సగం ఇండ్ల, పెళ్ళిళ్ళు చేసినప్పుడు సగం అనలా సగం ఇండ్ల. యేసు క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేస్తారు, పుస్తకం నల్ల పూసలు వేస్తారు. ఎందుకంటే ఏ మంత్రికుని కనుబడదట. క్రిస్టియన్ సమాజ్ చేస్తారు, ఆ పెట్టెలను కత్తులు పెడతారట. ఇటు సమాజ్ చేసే పెట్టెలు ఏం పెడతారట? కత్తులు పెడతారట, మంత్రాలు తంత్రాలు దాక్కుండా. హల్లెలూయా. ఓ అమ్మ, మనం దేవుని నమ్ముకున్నాం, మనకు అన్నీ లేవు. దేవుడు ఏది ఉపదేశించిండో దాని మార్గంలో వెళ్ళాలి. కానీ మళ్ళీ సగం అనలా సగం ఇండ్ల, మీరు అట్లా సగం సగం చేస్తే మాత్రం ఇప్పుడు చెప్తుడుగా దేవుడు మీకున్నాయన్నీ ముడుచుకపోతాయట. ఏమైతే సప్పుడు చేయలేదు, ఉన్నాయన్నీ ఊడ్చుకెళ్ళిపోతాయి. ఊడ్చేసినట్టు అవుతుంది. పొరక తీసుకొని దుమ్ము నూడ్చినట్టు, మట్టి నూడ్చినట్టు, చెదలు నూడ్చినట్టు దేవుడు ఊడ్చేస్తాడట. అటు సగం ఇటు సగం ఉండకండి. ఇప్పుడు మనం పుస్తే, సరే పుస్తక కట్టిస్తున్నాం, పుస్తే ఉండాలి. అంతేగాని మళ్ళీ దానికి కింద చిన్న చిన్న పూసలు అండి, చిన్న చిన్న పూసలు గుచ్చి దానికి ఏందో అటు కడుతుంటాడు. హల్లెలూయా. అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేది. ఇప్పుడు నేను వాక్యం వచ్చింది, వాక్యం వచ్చినాక కూడా రేపు పెళ్లి చేసేటప్పుడు మీరు అట్లా చేసారనుకో, మీకు ఉన్నది పోతారట, ఉంచుకున్నది పోతారట. నేనైతే చెప్తలేను, ఫస్టే చెప్తాను. హల్లెలూయా. ఆ మాట మీరు నిర్లక్ష్య పెడితే దేవుని మాట నిర్లక్ష్య పెట్టినట్టే. ఎందుకంటే దేవుని దగ్గర వచ్చిన వాక్యం మీకు చెప్తున్నాను. హల్లెలూయా. హిజ్కియా గొప్ప రాజు, గొప్ప శక్తిమంతుడు. ఆయన దగ్గర ఆయుధశాల ఉంది. ఆయుధశాల అంటే తెలుసా? వెపన్స్ తయారవుతాయి, ఉంటున్నారా? కత్తులు తయారవుతాయి, గొడ్డెలు తయారవుతాయి. అంత గొప్ప శ్రీమంతుడు, ధనవంతుడు. అటువంటి వానికే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, హిజ్కియా దగ్గర ఉన్నటువంటి పిల్లలు కూడా బబులోను రాజు తీసుకుపోయాడు. వాళ్ళు ఎవరో తెలుసా? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఆ నలుగురు కూడా ఇక్కడి నుంచి కొనుక్కోబడ్డోళ్ళే. కారణం ఏంటంటే హిజ్కియా చేసినటువంటి తొందరపాటే. ఎవరు చేసిన తొందరపాటే? ఇప్పుడు నువ్వు కూడా దేవుడు చెప్పినట్టు ఇల్లేదనుకో, నీ పిల్లలందరూ మళ్ళీ పోయి లోకంలో కలుస్తారు, బానిసలుగా వెళ్ళిపోతారు. అప్పుడు ఎట్లా పోతారు? సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరట ఇక్కడి నుంచి అన్న ఏ విషయం శత్రువుకి చెప్పాలి, ఏ విషయం శత్రువుకు చెప్పాలి, ఏ విషయం శత్రువుకు చెప్పొద్దు. హల్లెలూయా. ఇప్పుడు పుట్టుమచ్చలు ఉన్నాయి అనుకున్నా, మీరు పోయి మాంత్రికుని ముందల నాకు ఈడ పుట్టుమచ్చ ఉంది, ఆడ పుట్టుమచ్చ ఉంది, మీరు నీ వల్ల అవుతుందో చెయ్యి మంత్రం అని అనొచ్చు. అట్లా సపోర్ట్ చేయలేదు. మీ మీ బలహీనత మీరే చెప్పుకున్నట్టయితే, అవునా కదా? అరే నువ్వు దొంగ వారా. ఇప్పుడు మా ఇంట్లో నేను ఓ మంచి ఇత్తడి బిందె పెట్టినా, వచ్చి తీసుకుపోరా నీకు దమ్ముంటే. హల్లెలూయా.
మా చిన్నతనంలో మా ఇంటి పక్కన ఒక దొంగుండే. ఆడు ఎసంటోడు అంటే మనతోటి మంచిగా మాట్లాడతాడు, అసలు బిందె ఎట్లా బతకపోతాడో కూడా తెలియదు. మంచిగా మాట్లాడతాడు. మళ్ళీ మన బిందె ఏడుంటుందంటే పోయి చూస్తే నల్గొండ చౌరస్తల ఆ ఇతర సామాన్ కొనేటోళ్ళ కాడ ఉంటుంది. అరే ఇంతసేపు మంచిగా ఉంది, బిందెడి పోయిందిరా, అసలు నిన్ను ఎట్లా మాయ చేస్తాడో వాడైతే. హల్లెలూయా. శత్రువు కూడా అంతే. నువ్వు శత్రువుకు బలం ఇచ్చినవా చాలా కష్టం, ఓడిపోతావు, నీ జీవితం బాగుండదు, నీకు సమస్యలు పోవు, చాలా ఇరుకుట్ల పాలైపోతావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అని అంటే జ్ఞానాన్ని విడిచిపెట్టొద్దు. దేన్ని విడిచిపెట్టొద్దు? ఎప్పుడైనా ప్రార్థనతో ఉండాలి, ఎప్పుడైనా విజ్ఞాపన చేస్తూ ఉండాలి. దేవా మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఫలానా వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు. హల్లెలూయా. ఒక అమ్మనట ఒక చీర ఇచ్చిందట వాళ్ళ దగ్గర రిలేషన్, ఒక ఫంక్షన్ పోతే. అయితే ఆ చీర ఆమె తెచ్చుకున్న కాంచి ఒక మంచిగా ఉండలేదు. నేను వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెడతాను పోయినప్పుడు అయా ఫలానా చీర తెచ్చుకున్నప్పటి నుంచే నాకు బాగా ఇబ్బంది ఉంది అని చెప్పింది. చెప్తే నేను వెంటనే ఆ చీరని మేము తీసుకొచ్చి కాలబెట్టేసిన తర్వాత ఆమెకు స్వస్థత అయింది. హల్లెలూయా. బజార్లో ఒక అమ్మ 500 రూపాయల చీర 200కే ఇస్తున్నారు అని చెప్పేసి చర్చ్ టైం అవుతుంది, సర్లే మరి చర్చికి తీసుకుపోతే ఏమైంది, మళ్ళీ వచ్చినాక ఇంట్లో పెట్టేస్తే కానీ టైం అయిపోతుంది, బండి వెళ్ళిపోతుంది అని చెప్పి 500 రూపాయల చీర 200కి ఇస్తే ఆ చీర తీసుకొని చర్చ్ కాడికి వచ్చేసింది. అయితే అదే చీరనట అదే ఆడకట్లు ఉన్న ఒక మాంత్రిక రాళ్ళకు బాగా ఇష్టమైపోయిందట. ఈమె డైరెక్ట్ చీర తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇటనే ప్రార్థన నడుస్తుంది, ఆమె తిక్కలు చేస్తుంది. హల్లెలూయా. ప్రేయర్ అయిపోయింది, తిక్కలు చేస్తుంది. ఇక ఆమె ఆ రోజంతా మా దగ్గర ఉంచుకున్నాక ప్రార్థన చేస్తే చీర కనపడుతుంది. అమ్మా ఒక చీర కనపడుతుంది, ఆ చీర ఎక్కడిది నీ దగ్గర అంటే, అయ్యా ఇట్లా సంగతి ఇప్పుడు నా బ్యాగులనే ఉంది, నేను వస్తూనే 500 రూపాయల చీర 200కి ఇస్తారంటే తీసుకున్నా, నేను తీసుకున్నప్పుడు ఫలానా ఆమె చూసింది. హల్లెలూయా. అంటున్నారా? మీ ఇష్టం, మీరు జ్ఞానం లేని వాళ్ళు చేసినట్టు చేయకండి. ఎవరు చేసినట్టు? సప్పుడు చేస్తలేరుగా. జ్ఞానం లేని వాళ్ళు చేసినట్టు చేయొద్దు. జ్ఞానంతో నడవాలి. ఎట్లా నడవాలి? సప్పుడు చేస్తలేరుగా. చదవండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొను. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొను. అది నీకు దొరికిన ఎడల నీకు మంచి గతి కలుగును. ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరు. హల్లెలూయా. నువ్వు జ్ఞానాన్ని బట్టి నడవాలి. జ్ఞాని అయిన వాడు దేవుడు. జ్ఞాని అయిన వాడు ఎవరు? దేవుడు. ఆ దేవుణ్ణి బట్టి నువ్వు గనక నడిస్తే నీ ఆశ భంగం కాదు. ఏం కాదు? నువ్వు ఎలా నడవాలనో, నువ్వు ఎలా దీవింపబడాలనో, ఏ మార్గం గుండా పోతే ఆశీర్వదింపబడతావో సమస్తాన్ని దేవుడు నీకు ఉపదేశిస్తాడు. ఒక వ్యక్తి నీ ఇంటికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఇతను మంచి కొరకు వచ్చిండా, చెడు కొరకు వచ్చిండా? సాముయేలు ప్రవక్త యెషాయి ఇంటికి వస్తున్నప్పుడు, దావీదుని అభిషేకించడం కొరకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అడిగిరట, అయ్యా నువ్వు సమాధానంగా వస్తున్నావా, లేకపోతే ఏమైనా నాశనం వస్తుందని చెప్పి తెలియపరచడానికి వస్తున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అన్యజనులు కానీ వాళ్ళకు మాత్రం ఎంతో తెలివి ఉన్నది, గ్రామ పెద్దలు, పెద్ద మనుషులు, కానీ వాళ్ళు మాత్రం జ్ఞానంగా మాట్లాడుతున్నారు. మరి నీ జ్ఞానం ఎలా ఉంది? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా కూర్చోబెట్టుడు, ఎవరికి పడితే వాళ్ళకి మనం ముచ్చట్లు చెప్పుడు, అట్లా నువ్వు చేసినావంటే నీ బలం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో అనుకుంటా, సామెతలు 31వ అధ్యాయం 2-3 వచనాలు ఉన్న స్త్రీలకు నీ బలం నీ యొక్క మనం ఉంటుంది. చూడండి ఒకసారి. జర వచనం కూడా చెప్పాలి. 31వ అధ్యాయం 3వ వచనం.
31వ అధ్యాయం 3వ వచనం. చదవండి. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకు. ఆ రాజులను నశింపజేసేటువంటి స్త్రీలు, బలాన్ని స్త్రీలకు ఇవ్వడం అంటే బలహీనమైన ముచ్చట్లు చెప్పొద్దు. అక్క, మా అమ్మగారింటికి పోతే మా అమ్మ నన్ను మంచిగా చూడలేదే, మా నాయన మంచిగా చూడలేదే, మా చెల్లె ఇట్లా అన్నదే, మా తమ్ముడు ఇట్లా అన్నాడే, అట్లా అన్నారే, ఇట్లా అన్నారే అని లేని కానీ ఉన్నాయి అయినాయి పోయినాయి అన్నీ నువ్వు చెప్పినావు అనుకో, నశింపజేసేటువంటి బలము స్త్రీల దగ్గర ఉందట. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంది? సపోర్ట్ చేస్తలేరుగా. నువ్వు ఆన్సర్ వేసి కూర్చుంటా, కూర్చో, కెమెరా కలుగుతా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, స్త్రీలకు ఎటువంటి బలం అంటే నశింపజేసేటువంటి బలం. నశింపజేసేటువంటి బలం అంటే అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్తారు, ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెప్తారు. కాబట్టి చెప్తున్నా, మీరట మీ గుట్టు బయట పెట్టుకోవద్దు. బయట పెట్టుకోరనుకో మీరే ఆగమైపోతారు. ఏమవుతారు? చదవండి మళ్ళీ ఒకసారి అదే మాట. బలాన్ని ఇవ్వడం అంటే నీ ముచ్చట అంతా అలా చెప్పకు. మరి నువ్వు ఎవరికి చెప్పుకోవాలి? నీ ముచ్చట దేవునికి చెప్పుకోవాలి. నీ కష్టం ఏందో, నీ బాధ ఏందో, అదే జ్ఞానం అంటే, అదే వివేకం అంటే. నువ్వు జ్ఞానం కలిగి నడిచి వివేకంతో నడిచి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడుస్తూ పోతేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకు. రాజులను నశింపజేసేటువంటి శక్తి కూడా స్త్రీలకు ఉంటుంది. హల్లెలూయా. కొత్తగానే నిందలు పెడుతూ లేరంటవా? సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఆడోళ్ళ మాటలకు ఎక్కువ విలువ ఉంటుందా, మగోళ్ళ మాటకు ఎక్కువ ఉంటుందా? సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయిరు అనుకో, ఆడోళ్ళకి ఎక్కువ రెస్పాన్స్ అవుతారా, మగోళ్ళకి ఎక్కువ రెస్పాన్స్ అవుతారా? సపోర్ట్ చేయలేదు. ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పాన్స్ అవుతారు. అందుకనే రాజులను కూడా నశింపజేసేంత శక్తి స్త్రీల కాడ ఉంది. కాబట్టి నువ్వట నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. స్త్రీలకంటే ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కావచ్చు, వినేవాళ్ళు కావచ్చు, కాని మాటలు లేని మాటలు కల్పించే వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళతోటి సాంగత్యం చేయకు. అట్లా నువ్వు చేస్తే నువ్వు చాలా నష్టాల పాలు, కష్టాల పాలవుతావు. హల్లెలూయా. కాబట్టి నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకో. ఎట్టిదంటే 13వ వచనం కూడా ఒకసారి చూడండి. సామెతలు 24:13. నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలది కదా. అది రుచి గలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకును. హల్లెలూయా. తేనె తాగు, తేనె పట్టు తిను, అది నీకు మంచి బలమే. దీన్ని బట్టి మనకు దేవుడు ఏమో ఉపదేశిస్తున్నట్టే, నీకు బలమైనదేందో బలహీనమైనదేందో తెలియజెప్తున్నాడు. కాబట్టి ఇంకా ఆయన జ్ఞానాన్ని కనుక నువ్వు కలిగి నడిస్తే నువ్వు బలహీనమైన ప్రతిసారి కూడా ఆ బలవంతుడైన దేవుడు నీతో ఉంటాడు. అంతేగాని నిన్ను నశింపజేసేటువంటి శక్తి ఉన్నది చూసినవా, అటువంటి వాళ్ళకు నీ మీద అధికారం ఇవ్వద్దు. నీ మీద అధికారం ఇవ్వద్దు. నువ్వు అనుకుంటావు, నేను ఎవరితో చెప్పలేదు, ఫలానా ఆమెతో ఒక్కతోటే చెప్పిన ఊరందరికి ఎట్లా తెలిసిపోయిందంటే అది బలహీనరాలు. దాని కడుపులో ఏది ఆగదు. ఏదైనా సరే ఊర్లో పూస కూర్చున్నట్టు చెప్తుంది. దానివల్ల నీ పరువు పోతుంది, నీకు నష్టం కలుగుతుంది. నేను ఎవరు కూడా గౌరవించరు. ఇప్పుడు నువ్వు మీ అమ్మగారి దగ్గర ముచ్చట్లని చెప్పినావు అనుకో, ఒకరోజు కోపం వచ్చిన రోజు, పంచాయతీ జరిగిన రోజు, ఒకరోజు ఏదో నువ్వు ఇద్దరికి ఇబ్బంది కలిగిన రోజు ఏమంటుంది అంటే, నీ తల్లిగారే నిన్ను పట్టించుకోరే అంటది. అవునాగా? అప్పుడు చేయలేదు. కాబట్టి చెప్తున్నా, మనం బలహీనతలు ఎప్పుడు శత్రువుకు చెప్పొద్దు. జ్ఞానం కలిగి నడవాలి. ఎట్లా నడవాలి చెప్పండి. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగుతుంది. ఎవరితో ఏది పడతా చెప్పొద్దు. నేను కూడా తొందరపడి కొంతమందికి నా జీవితంలో ఉన్న బాధలన్నీ చెప్పుకుంటే వాళ్ళు నన్ను చాలా సీపుగా చూశారు. హల్లెలూయా. ఇక నేను అప్పటి నుంచి చెప్పుకోవడం బంద్ చేసేసిన. ఇక నేను దేవుడిని అడిగిన, దేవా మనుషులకు చెప్పడం వల్ల లాభం లేదు, నేను ఎవరికి చెప్పాలి అని అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నాకు చెప్పన్నాడు.
ఓ అవును, నీకు చెప్తే దేవుడు ఎవరికైనా చెప్తాడా? ఇప్పుడు మన సీక్రెట్ దేవునికి చెప్పినాం అనుకో, చెప్తాడా మళ్ళీ ఎవరికైనా? ఇక నేను అప్పటి నుంచి దేవునికి చెప్పడం మొదలుపెట్టినా. ఇక తప్పదు అన్న పరిస్థితి వచ్చినప్పుడే నా బాధ ఎవరికో ఒక్కరికి అట్లా చెప్తా, అంతే. ఎక్కువ మందికి ఎవరికి చెప్పు. మీరు కూడా అంతే, మీ బాధలు, మీ కష్టాలు, మీకున్న సమస్యలు, మీకున్న బలహీనతలు, మీకున్న దుఃఖము దేవునికి చెప్పండి. అంతేగాని హిజ్కియా చేసినట్టు మీరు పొరపాటు చేయొద్దు. ఏం చేయొద్దు? ఒకవేళ పొరపాటు చేస్తే నీకు మంచి గతి ఉండదు. ఏ గతి ఉండదు? సపోర్ట్ చేస్తున్నారుగా. చదవండి సామెతలు 23:18. నిశ్చయంగా ముందు మంచి గతి రానే వచ్చును. చదవండి మంచిగా. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. ముందు గతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేదు. హల్లెలూయా. చూడండి మళ్ళీ ఒకసారి చదవండి. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. మంచి గతి కాదా? ముందు గతి రానే వచ్చును. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. ముందు గతి రానే వచ్చును. నీ ఆశ భంగం కానేదు. నీ ఆశ భంగం కాదు. మనం ఫస్ట్ దేవుడు నమ్ముకున్న కొత్తలో దేవుడు ఎక్కడంటారా ఏదో ఒకటి అదొకటి అట్లా ఇచ్చిందో అట్లనే మళ్ళా ఇస్తాడు. నీ ఆశయం భంగం కాదు. అది ఎప్పుడంటే నువ్వు జ్ఞానం మీద ఆధారపడి నడిచినప్పుడు. ఎప్పుడు? సపోర్ట్ చేయలేదు. జ్ఞానంగా నడిచినప్పుడు. తొందరపడవద్దు, తొందరపాటు ఆలోచన కలిగి నడవద్దు. హల్లెలూయా. కొంచెం దేవుని యొక్క వివేచన ప్రకారం నడవాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. చదవండి సామెతలు 2:10. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగాను. మళ్ళీ చదవండి. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగాను. తెలివి నీకు మనోహరముగా ఉండు. నువ్వు దేవుని సహాయం అడిగినవనుకో, నీ హృదయంలో దేవునికి జ్ఞానం ఉంటుంది, తెలివి మనోహరంగా ఉంటుంది. ఎట్లుంటుంది? సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు యూదుల నుంచి మనం ఫేస్బుక్ తీసుకుంటున్నాం, యూట్యూబ్ వాడుతున్నాం, వింటున్నారా? అంతేకాదు రైలు మార్గాలు, తర్వాత మనకు వ్యవసాయ పనిముట్లలో మనం చూసుకుంటే వంకాయ, బెండకాయ, టమాటా, తర్వాత మనం తినే వరి, ఇట్లా నానా రకాలైనటువంటి ఈ పంటలకు అవసరమైనటువంటి ఇరిగేషన్ సిస్టమ్ కావచ్చు. హల్లెలూయా. నిన్న మొన్ననే వాళ్ళు గాలి ద్వారా వాళ్ళు తయారు చేసినటువంటి వాటర్ ప్లాంట్ గాలిని పీల్చుకొని మనకు నీళ్ళని ఇస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో దేవుని చిత్తమైతే బోరు వేయకుండానే గాలి ద్వారా పొలాలకు నీళ్ళు కూడా ఇస్తారు. అంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది. హల్లెలూయా. అదంతా ఎవరి జ్ఞానం? దేవుడిచ్చినటువంటి జ్ఞానమే. కరీంనగర్ జిల్లా ఎంత పెద్దగా ఉందో ఇజ్రాయెల్ దేశం అంత పెద్దగా ఉంటుంది. మన దగ్గర దాదాపు 160 కోట్లకు దగ్గరలో ఉన్నారు జనాభా. చచ్చిపోయిన వాళ్ళు, బతికున్న వాళ్ళు, పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ లెక్కేస్తే 160 కోట్ల పైనే ఉన్నారు. కానీ మనకు మామూలుగా నమోదు చేయబడ్డ వాడికి 135 కోట్ల జనాభా. హల్లెలూయా. కానీ మరి అక్కడ ఉన్నది దాదాపు ఒక 5 కోట్ల జనాభా కావచ్చు. చిన్న దేశం, కొంతమంది ప్రజలే, కానీ వాళ్ళు మాత్రం చాలా వివేకంగా నడుస్తారు. కారణం ఏంటంటే నాకు అన్నం పెట్టారు, పైపైన సారు పోసిన కాడికి తిన్నా, కత్తి మీద వదిలిపెట్టినా. ఏంది సార్ నువ్వు తినవా అన్న. సార్ అనేది నేను అప్పుడు స్కూల్ టీచర్గా పనిచేసేది కాబట్టి. అయితే నేను ఇంత ఎక్కువ తిననని చెప్పిన, ఎక్కువ వాళ్ళ కాడ తప్పించుకున్నాను. కానీ నా హృదయంలో భయం, హృదయంలో కొంచెం ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్, అయ్యో కులం తక్కువ ఇంట్లో తిన్నా, చీ అని మనసులో నొచ్చుకుంటున్నాను. ఎవరికి చెప్పొద్దు, ఎవరితో రానొద్దు అనుకుంటున్నాను. నేను మా నాన్న ఇద్దరం ఒక దగ్గర పడుకున్నాం. తెల్లారినాక మా నాన్న లేచి అడుగుతున్నాడు, నువ్వట మన వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నవటగా అన్నాడు. హల్లెలూయా. వామ్మో, నేను ఫలానా వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను, నీకెవరు చెప్పినాను? నీకెవరు చెప్పినది? యేసు ప్రభు నాకు ఇట్లా కళలో ఇట్లా కనపడి నీ కొడుకు ఫలానా వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాడు అని చెప్పిన అన్నాడు. హల్లెలూయా. అవునా, నేను తిన్నా అన్నాడు. ఇగో అట్లా చేయొద్దు నువ్వు అన్నాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను, నా మనసులో నేను కొంచెం సీదరించుకున్నా, ఎవరికి చెప్పొద్దు అనుకున్నా. ఎవరు చెప్పారు ఇప్పుడు?
చప్పుడు చేస్తలేరుగా. ఓ మన దేవుడు మాట్లాడే దేవుడు, ఓ ఉత్త దేవుడు కాదు. ఆ ముచ్చట మీరు మర్చిపోయి తిరుగుతారు. మీరంతా లోకంలో ఉంటారు కాబట్టి దైవిక సంబంధమైన ఆత్మజ్ఞానం విడిచిపెడుతారు. మీ లోపల దైవికమైనటువంటి ఆత్మజ్ఞానం కనుక ఉంటే మీరు విడిచిపెట్టరు దేవుని యొక్క ఆత్మను. హల్లెలూయా. మీరు లోకంలో అటుసగం ఇటుసగం ఉంటారు కాబట్టి అల్లదుర్గం ఇల్లదుర్గం అన్నాడు. చిన్నప్పుడు అల్లదుర్గం ఇల్లదుర్గం ఆట ఆడుకునేది. అక్కడ ముగ్గురిని ఇక్కడ ముగ్గురిని కూర్చోబెట్టు. హల్లెలూయా. ఆ కథనే ఇప్పుడు. కాబట్టి చాలా జాగ్రత్త, మారాలి, మారు మనసు పొందాలి. అలా పొందుతుంటేనే సుఖదినం అందు సుఖంగా ఉంటావు, ఆపత్తినం అందు కొంచెం ఆలోచన చేయి. నీకు బాధ ఎందుకు వచ్చిందో, కష్టం ఎందుకు వచ్చిందో, జ్ఞానం ఉంది కాబట్టి, ఆత్మ ఉంది కాబట్టి భాషలు మాట్లాడు, ప్రత్యక్షత పొందుకో, దర్శనం చూడు, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయి, కన్నీరు విడు. ప్రవక్తలు ఆనాటి కాలంలో ఎట్లున్నారు? ఈలాగా మంచిగా మనలాగా బట్టలు వేసుకున్నారా? కడుపు నిండా అన్నం తిన్నారా? వాళ్ళు గుట్టలల్లో చెట్లల్లో దేవుని వాక్యం ప్రత్యక్షమయ్యేంత వరకు, దేవుడు ప్రత్యక్షమయ్యేంత వరకు ఆ గుట్టల మీద ఉండి ప్రార్థన చేసి దేశానికి కావాల్సిన ప్రవచనాన్ని విడుదల చేసినారు. హల్లెలూయా. వాళ్ళ కోరికలు చంపుకున్నారు, వాళ్ళ ఆలోచనలు చంపుకున్నారు. వాళ్ళ మాటల మీదనే, వాళ్ళ యొక్క ఆలోచనల మీదనే ఈరోజు మనందరం కూడా పునాది వేసుకొని ఈ వాక్య రూపంలో మనకు ఇవ్వబడిన బైబిల్ని ధ్యానిస్తూ చదువుతూ మనం పురిగొల్పబడాలి. కానీ హల్లెలూయా, ఇంత మంచి బైబిల్ మనకున్నా, దేవుని యొక్క వాక్యం అంత స్పష్టంగా అర్థమవుతున్నా మనం తొందరపాటు కలిగి ఇంకా నష్టపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి మారాలా వద్దా? మారండి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం, రాబో దినముల్లో ఏమీ మిగలకుండా నీ ఇంట్లోనున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దాన్ని దాచిపెట్టింది అంతా కూడా బబులోను పట్టణములకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. నువ్వు దేవుడు చెప్పినట్టు వినకపోతే నీ ఇంట్లోన్న సొమ్ములు, నీకున్న సమస్త ఆస్తి అంతా కూడా వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరి అవన్నీ పోకుండా ఉండాలంటే నీకు ఆత్మ కావాలి. ఏం కావాలి? సపోర్ట్ చేయలేదు. ఆయన యొక్క ఆత్మానుసారంగా నడు. శరీరానుసారం మొత్తం వదిలిపెట్టే ఆత్మానుసారంగా నడు. ఎట్లా నడవాలి? ఆత్మ మన లోపలికి వచ్చినప్పుడు నువ్వు పాపివి, నువ్వు పలానా పాపం చేసినావు, ఒప్పుకో అని అంటది. హల్లెలూయా. అప్పుడు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటా ఉంటే మన పాపాలు చూపిస్తూ ఉంటుంది, ఒప్పుకుంటా ఉంటే చూపిస్తుంటుంది. ఆ పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి. ఇప్పుడు తాగుడు బంద్ చేసిండు దేవుని నమ్ముకున్నాక ఒక ఆయన. ఈయన రోడ్డు మీదకి పోగానే పాత స్నేహితులు తాగేటోళ్ళందరూ ఎదురుపడి తాగుదాం పా అంటారు. హల్లెలూయా. అప్పుడు ఈయన ఏం చెప్పాలి? నేను దేవుని నమ్ముకున్నా, తాగనని చెప్పాలి. అవునా కాదా? అట్లా నడవాలి. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళ మాటలకు లోబడిపోయి ఆగమవుతున్నారు. అది దేవుని జ్ఞానం అనిపించుకోదు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్త, జ్ఞానంగా నడువు. అబద్ధ ప్రవక్తలు ఎవరో, దొంగ ప్రవక్తలు ఎవరో, అబద్ధ క్రీస్తులు ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో, అది కూడా నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమించేటువంటి దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలి. ఇక నుంచి దేవునికి లోబడి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నువ్వు గనక నడిస్తే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. దీవించాలా వద్దా? ఆశీర్వదించాలా వద్దా? ఆశీర్వదించాలంటే ఇంకా నమ్మకంగా, యథార్థంగా దేవునికి లోబడి నడవండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. నీ అధికారం అంతా ఇచ్చేస్తున్నావు, దానివల్ల నువ్వు ఓడిపోతున్నావు, దానివల్ల నువ్వు పడిపోతున్నావు. ఆ పాపమే నిన్ను పట్టి పీడిస్తున్నది, ఆ లోకమే నిన్ను పట్టి పీడిస్తున్నది. నా కుమారులారా, కుమార్తెలారా, మీరు ఒప్పుకోండి. మీరు దేవుని యొక్క ఆలోచనలు కలిగి నడవండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమను మీరు వేరుపరచుకోవద్దు. ఆయన ప్రేమకు వేరవ్వద్దు, ఆయన కృపకు వేరైపోవద్దు, ఆయన యొక్క వాత్సల్యానికి వేరు కావద్దు. అవును బిడ్డలా, ఒప్పుకోండి. ప్రతి ఒక్కరం కూడా మీ మనస్సుని తెరిచి, మీ ఆలోచనలు తెరిచి, మీ హృదయములకు జ్ఞానం అట్టిదని తెలుసుకో. జ్ఞాని అయిన వాడు దేవుడే. నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశాన్ని అంగీకరించు, నా ఆలోచనల ప్రకారం నడువు అంటున్నాడు ప్రభు. అవును బిడ్డలారా, మీరు ప్రభు ఆలోచనల ప్రకారం నడవట్లేదు, అందుకే మీరు నష్టపోతున్నారు, అందుకే కష్టాల పాలవుతున్నారు, అందుకే దుఃఖం పాలవుతున్నారు, అందుకే శోధన పాలవుతున్నారు. అవును, లోబడతావా?
ఒప్పుకుంటావా, లోబడతావా? సమాధానం దేవుని దగ్గర నుంచి వస్తున్నది. అవును 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 సమాధానం వస్తున్నది, సమాధానం వస్తున్నది. బలమైన ఆత్మ నీ దగ్గరకు వస్తున్నది, బలమైన కుమ్మరింపు నీ దగ్గరకు వస్తున్నది. సాతాను కాడి విలకొట్టబడుతున్నది, దయ్యముల అధికారాలు చంపబడుతున్నాయి. అవును 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 దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత. లోపల చదివే ప్రతి విధమైనటువంటి అధికారాలు చదివేయబడుతుంది. సునీత, దేవుడు తన కృపను నీకు ఇస్తున్నాడు. ఆయన యొక్క ఆలోచనల ప్రకారం నడవాలి. నువ్వు అలా నడిస్తే నీ కుటుంబం, నీ వంశం దీవింపబడుతుంది. నీ హృదయంలో దుఃఖం ఉన్నది, ఆ దుఃఖము దేవుని సన్నిధిలో పెట్టు. అవును, నీ శత్రువులకు నీ బాధను చెప్పకు, నీ శత్రువులకు నీ సమస్యల గురించి మాట్లాడకు. అవును, ఆ కుమార్తె సునీత లోపడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. అనిత, నీ శరీరంలో ఉన్న శోధన, మాంత్రిక తంత్రము, దయ్యము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. నీలో ఉన్న చీకటి ప్రమేయం నిన్ను విడిచిపెడుతున్నది. రేణుక, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. అయితే నీ హృదయం పాపంతో నిండి ఉన్నది, కపటంతో నిండి ఉన్నది. నా కుమార్తె, నీ హృదయాన్ని సరి చేసుకో. అవును 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 దానియేలు, నీ హృదయంలో దేవుని యొక్క జీవధారలు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, దేవుడిలో ఎదగాలని ఆశపడుతున్నావు. కానీ నిన్ను అడగిస్తున్నాయి కొన్ని శాతాలు. అవును, అడగించే శాతాలు యేసు నామములో నిర్మూలమవుతున్నాయి. వాటి అధికారాలని ఇప్పుడే కొలబెడుతున్నాడు దేవుడు. రూతు, దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. మహేష్, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. శాంతి, దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. కిరణ్, నిన్ను దేవుడు స్వస్థపరుస్తున్నాడు. శేఖర్, దేవుడు నీకు నెమ్మదిస్తున్నాడు. అవును, హృదయంలో ఉన్నటువంటి దుఃఖమంతా కొట్టివేయబడుతున్నది. అపవాది క్రియలని కాలిపోతున్నాయి. దుర్మార్గత, కీడు, పాపం అంతా కొట్టివేయబడుతున్నది. ఓ శకబ రకబ రివ రవ సబరి కబ రింభ రవ శబరి కబ ఊరి కబ రవ శబరి కబ ఊరి కబ రవ సకబ రవ ఊరి రవ రవ శకబ రవ శబరి కబ ఊరి రవ 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 శబరి ఊ రవ శకబ రవ ఊ శకబ రవ ఊ రవ రవ ఊరి రకబ ఊ రవ సమర కబ సబ యేసుని వందనములు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనము స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనము స్తోత్రం. ఎవరు ఎక్కడెక్కడ బలహీనతలు ఉన్నాయో అక్కడ చేతులు పెట్టుకోండి. ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. నడుము నొప్ప చేపెట్టుకో, తల నొప్ప, కడుపు నొప్ప, ఎక్కడ బలహీనతుందో అక్కడ చేపెట్టుకో. శరీరం అంతా నొప్పి అయితే తల మీద చేపెట్టుకో. దేవుడు ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అవును, ప్రభు యొక్క శక్తి ఇక్కడ ఎవరు బలహీనంగా ఉన్నారో వారి మీద విడుదలైపోయినాయి. దురాత్మలు వెళ్ళిపోతున్నాయి, చీకటి శక్తులు వెళ్ళిపోతున్నాయి, అపవాది తంత్రాలు వెళ్ళిపోతున్నాయి, మానసిక శోధన వెళ్ళిపోతున్నది, కీడు చేయ శక్తులు వెళ్ళిపోతున్నాయి, దురాత్మల సమూహాలు వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కలుపులు దేశంలో వెళ్ళిపోతున్నాయి, చోళ్ళు దేశంలో వెళ్ళిపోతున్నాయి, సాటిలోని బలహీనతలు వెళ్ళిపోతున్నాయి, దురాత్మ అధికారులు వెళ్ళిపోతున్నాయి, సాతాను పట్లు దేశనామలో దూరం వెళ్తున్నాయి. ఓ రకమా సగబ ఓ గిమవ సగబ ఓ లగరమా సగబ రకబ శబరి కబ ఊరి మామ. దేవానికి వందనము స్తోత్రం. నీ బిడ్డలను దర్శించు, నీ కృపలకు నీ సమాధానం ఇప్పుడున్న ప్రతి బిడ్డను సంరక్షణలో పడుతున్నాను. ఇది సమస్తమైన యేసు నీకు వందనము స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మనిషి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం మహాపరిశుద్ధుడానికి వందనం. స్తోత్రం నాయన, ఈ దినం మీరు మా అందరితో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత తను చేసిన పనిని బట్టి దుఃఖించుకొని నాయన అతని మీదకి శాపమును తెప్పించినట్టు దాన్ని బట్టి మందిరంలో ఉన్న ఉపకరణములన్నింటినీ అయ్యా శత్రువులు ఎత్తుకుపోయినట్టుగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు. మా జీవితంలో నాయన మేము శత్రువులకు తావిచ్చి చెప్పవలసిన విషయాలు, చెప్పకూడని విషయాలు
అయ్యా వారికి చెప్తున్నామని, అయ్యా మేము అయ్యా శత్రువుకు ఏ విషయం కూడా మా రహస్యం చెప్పొద్దని, దాని ద్వారా మాకు కీడు జరుగుతుందని మీరు సెలవిచ్చారు తండ్రి. నీకు వందనం, స్తోత్రం. నీ కృప మా అందరి మీద ఉంచండి. మరి ఈ వాక్య ప్రకారం మేమందరం లోబడుతుండగా అయ్యా నీ కృప మా మీద ఉంచండి నాయన. మమ్మల్ని క్షమించు నాయన. అయ్యా మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనం, స్తోత్రం. ఎన్నో విషయాల్ని దాసుల ద్వారా మా అందరితో బహు స్పష్టంగా సూటిగా మాట్లాడావు దేవా. నీకు వందనం, స్తోత్రం. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుంటుండగా అయ్యా జ్ఞానవంతులాగా ఉండాలని, వివేచన కలిగి నడుచుకోవాలని నాయన. అయ్యా ఎవరు వస్తే వారిని చేర్చుకోవద్దని, ఎంత దినంలో అనేకులు అయ్యా నీ పేరట అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు బయలుదేరాలని, ఏది మంచిదో ఏది యోగ్యమైనదో పరిశీలన చేసి చేర్చుకోవాలని మీరు సెలవిచ్చారు నాయన. నీకు వందనం, స్తోత్రం. అయ్యా మరి మేము గుడ్డిగా నమ్మి మేము మోసపోయినాం, మమ్మల్ని క్షమించు, మన్నించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా చేయకూడదు ఏ విషయంలో తప్పులో ఉన్నామో సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం మా అందరితో బహు సూటిగా స్పష్టంగా మాట్లాడింది. నీ వాక్యానికి లోబడుతూ సరి చేసుకుంటుండగా అయ్యా ఒకవేళ నీ మాట వినకపోతే ఉన్నదంతా ఊడ్చకపోతుందని అయ్యా అక్కడ మందిరంలో ఉన్న అయ్యా ఆయన ఎట్లా ఎత్తుకపోయారో సొలొమోను మందిరం కట్టించి అయ్యా మరి అన్యులను వివాహం చేసుకున్నప్పుడు అయ్యా ఏ గతి సంభవించిందో అయ్యా మేము అన్య పద్ధతులు ఆచారాలు ఆచరిస్తే మాకు కూడా ఏది అయ్యా ఎదురవుతుందో మీరు మాట్లాడారు నాయన. మేము బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలన్నట్టు ఒకటిసారి విడిచిపెట్టిన దాన్ని మరలా చేయకుండా అయ్యా నేను ఆనుకొని నడుస్తున్నట్లుగా అయ్యా అది ఏదైనా కావచ్చు విడిచిపెట్టి నీ జ్ఞాన ప్రకారం నడుచుకోవాలని మీరు సెలవిచ్చారు నాయన. నీకు వందనం, స్తోత్రం. పలకబడిన ప్రతి మాట ప్రకారంగా నాయన అయ్యా పరలోకంలో మేము చేసిన మంచి క్రియలే మా ఎమ్మటి వస్తాయని, పరలోకంలో బంగారు వీధులు అయ్యా దేవదూతలతో మేము ఉండబోతున్నామని, పరిశుద్ధులతో అయ్యా మా సావాసం ఉంటుందని మీరు సెలవిచ్చారు నాయన. నీకు వందనం, స్తోత్రం. అయితే మాలో ఉన్న అపవిత్రతను, చీకటిని అయ్యా ప్రతి విధమైన దుర్మార్గతను వదిలిపెట్టుకొని ఈ రాజ్యం వైపు ఎత్తబడే సంఘంలో అయ్యా కంచగలిగిన కోటలో మేము భద్రంగా ఉండాలని మీరు సెలవిచ్చారు. ఈ ఉన్నతమైన ఉపదేశము మాకు ఇచ్చినందుకు నీకు వందనం, స్తోత్రం నాయన. ఉపదేశం విని అంగీకరించి నడవాలని, దాన్ని ఆచరించాలని, క్రియారూపకంగా దాన్ని ఆచరించాలని సెలవిచ్చారు నాయన. మేమందరం ఆ విధంగా ఆచరించినట్లుగా నీ కృప మా అందరికీ తోడుకొంచమని, ఈ మాటలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనం, స్తోత్రం చెల్లిస్తూ ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనం. ఈ వాక్యంలో ఉన్న శక్తిని, బలమును మేము నిండారుగా నింపబడి మేము ఇక్కడి నుంచి వెళుతుండగానే మాకు ఆశీర్వదించి నీ దీవెనలతో నింపి పంపమని ముందున్న సమయాన్ని చేతులకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వెళుతున్నాం తండ్రి. కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో మల్లేష్ గారు ప్రార్థన. మల్లేష్ ప్రార్థన చేస్తాం.